వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని సరస్వతి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వసంత పంచమి రోజున సరస్వతి దేవి కటాక్షం తమ పిల్లలపై ఉండాలని తెల్లవారుజాము నుంచే తల్లిదండ్రులు ఆలయాలకు క్యూ కట్టారు. తమ పిల్లలతో అక్షరాభ్యాసాన్ని చేయిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతి ఆలయం నుంచి మా ప్రతినిధి రజిత అందిస్తారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాఘమాసం శుద్ధ పంచమి నాడు వచ్చే ఆ పండుగను వసంత పంచమిగా పిలుస్తారు. వసంత ఋతువు ఆరంభానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా వసంత పంచమి రోజు సరస్వతి దేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సరస్వతి దేవి అంటే విద్యకు అధిపతి, విద్యా బుద్ధులను సిద్ధిస్తుంది. కాబట్టి వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరు కూడా వారి వారి పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ సరస్వతి దేవి ఆలయంలో వారి పిల్లలకు విద్యాభ్యాసాన్ని చేపిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సరస్వతి దేవి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు భక్తులతో ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలా అని చెప్పొచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే వేలాది సంఖ్యలో అయితే భక్తులు ఈ ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పల్ డిపో మేడిపల్లి నుంచి వచ్చాము. ఓకే, ఎలా జరుపుకుంటారు వసంత పంచమి విశిష్టత ఏంటి? వసంత పంచమి రోజు ఈ రోజు అమ్మవారు సాక్షాత్ సరస్వతి దేవికి ఈ రోజు పూజ చేసి చిన్నపిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసం చేసుకుంటారు. అట్లాగే ఇంకేమైనా కోరికలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి సరస్వతిదేవికి మొక్కుకుంటే ఈరోజు విశిష్టంగా వాళ్ళ కోరికలు తీరుతాయి అని చెప్పేసి జనాలు ఈరోజు భావిస్తూ ఉంటారు. నిజంగా మన సృష్టిలో బాగా గొప్ప విషయం ఏంటంటే చదువుకి అమ్మవారు సరస్వతీదేవి, ధైర్యానికి శక్తి స్వరూపిణి అమ్మవారే, అలాగే లక్ష్మీ స్వరూపము అమ్మవారి. అంటే ఈ సృష్టిలో ఏది కూడా స్త్రీకి ప్రతిరూపాలుగా కొలుస్తారు. కాబట్టి ఈరోజు స్త్రీకి ప్రతిరూపంగా ఉండే సరస్వతీదేవి కొలుస్తూ అట్లాగే ఈ రోజే అక్షరాభ్యాసం చేస్తే విశిష్టంగా చదువు వస్తుంది అని చెప్పేసి ఈ రోజు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్నారు. అట్లాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈరోజు ఈ వసంత పంచమి రోజు పూజ చేయించుకొని బలపాలు కానీ పుస్తకాలు, పెన్సిల్స్ ఇట్లాంటివి ఐదో తరగతి కన్నా కింద అంటే చిన్న బాలురకి పంచితే వాళ్ళ కోరికలు ఫలిస్తాయి అనేది కూడా ఈరోజు చెప్తారు. అంటే ఈరోజు సాక్షాత్తు వ్యాసముని చేత నిర్మించబడినటువంటి సరస్వతీదేవి బాసరలో ఉంటారు. ఆమెతో వాళ్ళ ఆధీనంలోనే, ఆ సంస్థాన ఆధీనంలోనే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ గుడిని నిర్మించారనే విశిష్టత ఉంది. కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఈ గుడికి వస్తారు. నా పేరు శ్రీయన్, నేను పాట పాడుతున్నాను. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణౌ ప్రణమామః. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణౌ ప్రణమామః. నాద బ్రహ్మమయే జయ వాగేశ్వరి, నాద బ్రహ్మమయే జయ వాగేశ్వరి, శరణౌ తే గచ్ఛామః, శరణౌ తే గచ్ఛామః. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణౌ ప్రణమామః. ఆసీనా భవ మానసహంసే, ఆసీనా భవ మానసహంసే, కుందతు హిమశశిధవలే, కుందతు హిమశశిధవలే. హర జడతాంకురు బోధి వికాసం, హర జడతాంకురు బోధి వికాసం,
स्मित पंकज तनु विमले स्मित पंकज तनु विमले जय जय हे भगवती सुरभारती तव चरणौ प्रणमामः जय जय हे भगवती सुरभारती तव चरणौ प्रणमामः सती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारब्धं करिष्यामि सिद्धिर्भवतु मे పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వసంత పంచమి పండుగ నేపథ్యంలో అమ్మవారి ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.